హాయ్ వన్ అండ్ ఆల్, నేను మీ ఏఎస్ఎన్. వెల్కమ్ టు మై వే టు డిఎస్సి. మనం చాలా రోజులుగా ఎంతో శ్రమించి కష్టపడి రాసినట్టు టెట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. అనుకున్న కంటే వేగంగానే టెట్ ఎగ్జామ్ తాలూకు రిజల్ట్ కూడా 10 days ఎర్లీగా మనకి టెట్ ఎగ్జామ్ తాలూకు రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అందులో పాస్ పర్సంటేజ్ చూసినప్పుడు కంపారిటివ్లీ అంటే ఇంతకుముందు జరిగిన టెట్లతో కంపేర్ చేసినప్పటికీ చాలా తక్కువగా పాస్ పర్సంటేజ్ ఉండడం జరిగింది. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈస్, నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎగ్జామినేషన్స్ అనేవి టఫ్గా తయారవుతున్నాయి. టఫ్నెస్ అనేది ఎలా ఉంటుందంటే దే ఆర్ ట్రయింగ్ టు ఎలిమినేట్ ద ఆస్పిరెంట్స్. అంటే కాంపిటీషన్ పెరిగిపోతూ ఉండడం వల్ల అభ్యర్థుల్ని తొలగించే ఉద్దేశంతో పేపర్ తయారు చేస్తున్నారా అనే విధంగా ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి ఉంటున్నాయి. అంటే ఏదో 75 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టుగా ఉంటారు అనే విధంగా కాకుండా, సో ఎగ్జామినేషన్స్ అనేవి టఫ్గా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మన చాలామంది క్వాలిఫై పర్సంటేజ్లో లేకుండా ఉండిపోయారు. చాలా తక్కువగా వచ్చింది, అరౌండ్ 38-39% వచ్చింది అనుకుంటా. సో టెట్ ఎగ్జామ్ వెళ్ళిపోతూ మనకు కొన్ని లెసన్స్ కూడా చెప్పడం జరిగింది. అదేంటి అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ నోటిఫికేషన్ని చూసి నేను చదువుకుంటాను అనే ఆలోచన నుంచి బయటికి రమ్మని చెప్పింది. అంటే ఏంటి, ఈ నోటిఫికేషన్ ఉంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఎగ్జామినేషన్ మూడ్లోనికి వచ్చి చదువుతాను అనే ఆలోచన నుంచి బయటికి రమ్మని చెప్పింది. రెండో విషయం ఏంటి, దాంతోపాటుగా ప్రిపరేషన్ అనేది షార్ట్ టర్మ్లో కాకుండా లాంగ్ టర్మ్గా సబ్జెక్ట్ పైన మంచి అవగాహనతో లాంగ్ టర్మ్లో చేస్తూ ఉండేవాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డీసెంట్ స్కోర్ చేయగలరు అనే ఒక విషయాన్ని కూడా చెప్పింది. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్తో నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా చదివినట్లయితే అప్పుడు మనం రేస్లో ఉంటాము. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా రీసెంట్గా వస్తున్న అప్డేట్స్లో మంచి వేకెన్సీస్ ఉన్నాయని కూడా న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. ఇంకా డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ గజెట్ అయితే మనకు రాలేదు, కానీ బట్ స్టిల్ మంచి వేకెన్సీస్ ఉన్నాయని ఒక వార్త వచ్చింది. ఎన్ని విధాలుగా చూసినప్పటికీ కూడా ఇప్పుడు రాబోతున్న డిఎస్సి అనేది మినీ డిఎస్సి, అంటే చిన్న పోస్టులుగానే ఉంటుంది. గట్టిగా ఉంటే ఒక 6,000 ఉండొచ్చేమో, అదృష్టం ఉంటే 10,000 అని రాసినట్లుగా ఉంటే చాలా సంతోషం. బట్ ఎనీవే 5,000 to 6,000 మధ్యలో ఉంటుందని నా అంచనా. సో ఈ వేకెన్సీస్ని, రాబోతున్న డిఎస్సిని అన్ని పరిగణిస్తే టెట్ ఏ విధంగా జరిగిందో డిఎస్సి కూడా అదే విధంగా జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను, టెట్ ఈజ్ ద రియాలిటీ అండ్ డిఎస్సి ఈజ్ ద రియాలిటీ. ఈ రియాలిటీలో, ఈ వాస్తవంలో మనం ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మనం కూడా దానికి సంబంధించిన ప్రిపరేషన్లోకి జంప్ ఇన్ అవ్వాలి. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, February 1st వీక్లో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారనుకోండి, అందరికంటే ఒక 2 weeks ముందు ఉంటారు. 2 weeks ముందున్నారు అనేసి అంటే 2 subjects ముందున్నట్లుగా మనం భావించవచ్చు. సో ఆ 2 subjects, ఇంకో విషయం ఏంటి, మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అని, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనే టెస్ట్ని కూడా ఇంక్లూడ్ చేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. సో ఇది మన చేతుల్లో లేదు, ఇంక్లూడ్ చేయాలా లేదా అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు అవి ఇంక్లూడ్ చేసినప్పటికీ వాటిని కూడా చదవాల్సి ఉంటుంది. క్వాలిఫై అవ్వడానికైనా చదవాల్సి ఉంటుంది. ఆ చదివే టైంని ఇప్పుడే మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనకు ఆల్రెడీ తెలిసిన సబ్జెక్ట్ని ఇప్పుడే చదివేసి వాటికి సమయం మిగిల్చుకున్నాం అనుకోండి, నోటిఫికేషన్లో వాడు ఇచ్చిన లైన్ బై లైన్ మనం సెట్ చేసుకొని చదువుకుంటే అది హెల్ప్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు స్టాటిక్ పార్ట్ని కూడా మనం వదిలేసి అప్పుడు కొత్తగా యాడ్ చేసిన దాన్ని, స్టాటిక్ పార్ట్ని కలిపి మనం చదవాలనుకుంటే ఇబ్బంది పడిపోతాం. కాబట్టి ట్రై టు బీ ఇన్ అడ్వాన్స్. ఈ డిఎస్సికి సంబంధించి ఎలాగో డిఎస్సి ఉండబోతుంది కాబట్టి మనం ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు రావడం జరుగుతుంది మై వే టు డిఎస్సి ద్వారా. సో మై వే టు డిఎస్సి టీం మొత్తం చాలా రోజుల పాటు ఈ టెట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయిన తర్వాత దీనికోసం ఆలోచించి వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. సో ఆల్రెడీ మై వే టు డిఎస్సి నుంచి మన టెట్కి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అనేది రావడం జరిగింది. నేను టెలిగ్రామ్లో లైవ్ కండక్ట్ చేశాను. నియర్లీ 250 members వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో 250 members టెలిగ్రామ్లో లైవ్ సెషన్, అంటే వీడియో ద్వారా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అందులో చాలామంది కూడా ఆ టెస్ట్ ప్యాటర్న్ గురించి, అందులో వచ్చిన క్వశ్చన్స్ గురించి, ఆ ప్యాటర్న్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకున్నారు. చాలా హెల్ప్ఫుల్ అయిందని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మరొక
ప్రోగ్రామ్తో డిఎస్సి ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిఎస్సి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్తో ముందుకు రావడం జరుగుతుందండి మైవే టు డిఎస్సి. సో ఈ మైవే టు డిఎస్సిలో డిఎస్సి 2026 కోసం మెంటర్షిప్ 60 days గైడెన్స్ ప్రోగ్రామ్. అంటే దిస్ ఈజ్ 60 days, అంటే 60 daysలో సిలబస్ అనేది కంప్లీట్ అవ్వాలి. 60 daysలో సిలబస్ని కంప్లీట్ చేసి ఈ 60 daysలో సిలబస్ కంప్లీట్ అయిన సిలబస్ ద్వారా లాస్ట్ 15 daysలో ఈ మొత్తం కంప్లీట్ అయిన సిలబస్ పైన గ్రాండ్ టెస్ట్లు, అంటే 160 marks గ్రాండ్ టెస్ట్లు. ఈ 160 marks గ్రాండ్ టెస్ట్ ద్వారా 75 daysలో కంప్లీట్గా మనం సిలబస్ని అవగాహన చేసుకోవడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దీస్ 75 days ఎప్పుడు టెస్ట్ వచ్చినా సరే మనం రెడీగా ఉండే విధంగా వీఆర్ గోయింగ్ టు గో విత్ దిస్ యాక్షన్ ప్లాన్. అంటే ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా ఈ 75 daysలో మనం సిలబస్ని కంప్లీట్ చేయాలి. నేను ముందు నుంచి చెప్తున్నానండి, దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఏం జరిగింది, నేను ఒకవైపు ఆ గ్రూప్స్ ఎగ్జామ్స్కి చదువుతూనే, ఒకవైపు డిఎస్సికి చదువుతూనే, ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా చదువుతుండడం వల్ల ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి వీలైనంత వరకు అట్రాక్షన్ అనేది, ఆ రెండింటి మధ్య ఫ్రిక్షన్ ఉండకూడదు. ఈ రెండు ఒకదానికొకటి బలంగా గుద్దుకొని 2 ఎగ్జామ్స్ పోయాయి అనుకోండి, అల్టిమేట్లీ ఐ విల్ బి ద లూజర్, నేనే ఫెయిల్ అవుతాను. అలా అని ఓన్లీ డిఎస్సిని పట్టుకునే ఉందామా అంటే హైలీ అన్సర్టైన్గా తయారైంది. అప్పుడు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అలాంటప్పుడు వాట్ ఐ చోజ్, రెండింటికి కూడా టైం ఇచ్చుకుంటూ, రెండింటిని ప్లాన్ చేసుకుంటూ కూడా డిఎస్సి విషయంలో నేను తీసుకున్న స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ డిఎస్సి సిలబస్ అనేది నేను కంప్లీట్ చేసేయాలి. ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇస్తే ఒక 60 to 70 daysలో నేను కంప్లీట్ చేసే విధంగా డిఎస్సితో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో నేను ఉండడం జరిగింది. సో అదే నాకు హెల్ప్ అయింది. ఏం జరిగింది, నేను అడ్వాన్స్గానే డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేసుకోవడం వల్ల గ్రూప్స్ ఎగ్జామ్లో ఉన్న స్ట్రెస్ని తీసుకుంటూనే అట్ ద సేమ్ టైం ఐ క్రాక్ ద ఫస్ట్ ర్యాంక్. సో ఇది ఏ విధంగా జరిగింది అనేసి అంటే అడ్వాన్స్డ్గానే చేసుకోవడం వల్లే. సో మీరు కూడా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా అట్ ద ఎర్లీయెస్ట్ ఇఫ్ యూ కెన్ కంప్లీట్ ద సిలబస్, అంటే వీలైనంత తొందరగా మీరు సిలబస్ని కంప్లీట్ చేయగలిగితే నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మీకు పర్సనల్గా ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా మీరు ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ రివిజన్ మోడ్లో ఉంటే సరిపోతుంది. సో నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయడం అనేది నేను మూర్ఖత్వంగా, అర్థమైంది కదా, మూర్ఖత్వంగా భావిస్తాను. దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ చేయకండి. అయితే సార్ ఎలా సార్, మరి మేము పనుల్లో ఉన్నాం ఎలా చేస్తామంటే, పనులు లేకుండా చాలామంది మొన్న డిఎస్సి కొట్టలేదండి, వాళ్ళ పనులు చేసుకుంటేనే నానా అవస్థలు పడుతూ కొట్టడం జరిగింది డిఎస్సిని. మీరు కూడా ఏం చేస్తారంటే, రోజుకి 8 గంటల వర్కింగ్ అవర్స్ ఉంటే ఒక 4 hours మాత్రమే చదవండి. అడ్వాన్స్డ్గా చదువుతున్నారు కదా, అంతే కదా. తప్పించలేని విషయాల్ని మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలి తప్ప దాన్ని బ్లేమ్ చేయకూడదు. కాబట్టి ట్రై టు గివ్ యువర్ బెస్ట్ ఇన్ దట్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ తక్కువ టైంలోనే మీ బెస్ట్ని మీరు ఇవ్వడానికి, మీలో అత్యుత్తమ నిష్పాదనని మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ 60 days అండ్ 75 days, అల్టిమేట్గా 75 daysలో 60 daysలో సిలబస్ ఫస్ట్ టైం టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. దాన్ని రివిజన్ చేస్తూ గ్రాండ్ టెస్ట్లు అనేవి 75th day కల్లా కంప్లీట్ అయిపోతాయి. సో అలా చేయడానికి మనం వచ్చిన యాక్షన్ ప్లాన్ ఇదే. సో ఇందులో ఏంటంటే డైరెక్ట్ గైడెన్స్ స్టేట్మెంట్. నేను ఇందులో ఒక సలహాదారుగా, అర్థమైంది కదా, ఒక సలహాదారుగా ఉంటానండి. సో మైవే టు డిఎస్సి ప్లాట్ఫామ్ ఉంది కదా, ఇందులో నేను ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా నుంచి ఇన్పుట్స్ తీసుకొని దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. నేను ఈ ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి ఏదైతే ఒక ఎగ్జామినేషన్ మూడ్ అండ్ ఎగ్జామినేషన్ మెంటాలిటీ ఉంటుంది కదా, దాని గురించి మనం చర్చించడం, దాని గురించి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎగ్జామినేషన్స్లో చేసే మనం కూడా చాలామంది అసలు తెలిసిన బిట్లే తప్పు చేసి ఉన్నాం సార్, వెరీ ఈజీ బిట్ సార్, 3rd class బిట్ తప్పు చేసి ఉన్నాం, 6th class బిట్ తప్పు చేసి ఉన్నాం, అదొక నాలెడ్జ్ బేస్డ్ బిట్ సార్, తప్పు చేసి ఉన్నాం. సో ఇలాంటివనేవి మనకు వస్తున్నాయి కాబట్టి, సో అలాంటి మిస్టేక్స్ పైన ఫోకస్ చేస్తూ, అంటే ఒక్కోసారి మనకి ఏది తప్పో కూడా అవతల వ్యక్తికి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాగా ఏ విధంగా వాటిని అవాయిడ్ చేసుకోవచ్చు, ఏ మిస్టేక్స్ యూజువల్గా జరుగుతుంటే వాటి గురించి కూడా డిస్కస్ చేస్తూ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నాతో పాటు డైరెక్ట్గా లైవ్ ఇంటరాక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా సబ్జెక్టు సంబంధించిన డౌట్ ఉన్నప్పటికీ కూడా అలాంటివన్నీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ సమ్ టైమ్స్ మనం ఇది చేయలేమేమో అనే ఆలోచన కూడా కలిగి ఉంటుంది. అలాంటప్పుడు వితిన్ టైంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి అలాంటి విషయం పైన కూడా మనం మాట్లాడడానికి లైవ్ ఇంటరాక్షన్ సెషన్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఓవరాల్గా ఇందులో వస్తున్నది ఈ
ఈ గైడెన్స్ కోర్సులో ఉంటున్నవి మై వే టు డిఎస్సి వాళ్ళు డిజైన్ చేసినవి ఏంటి అంటే డైలీ సబ్జెక్ట్ వైజ్ టెస్టులు. ఈ 60 రోజుల్లో ప్రతిరోజు ఒక టెస్ట్ ఉంటుందండి. ఏ విధంగా టెస్ట్ ఉంటుంది, ఏ విధంగా నేను చూపిస్తాను. 60 డేస్లో ప్రతిరోజు కూడా ఒక స్పెసిఫిక్ టైంకి మనకి టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. అంటే రోజుకు ఒక సబ్జెక్ట్ ఉంటూ ఉంటుంది. బట్ ఎక్స్క్లూజివ్లీ ఇప్పుడు ఇస్తున్న యాక్షన్ ప్లాన్లో కొత్తగా ఏంటి అంటే మ్యాథ్స్ డైలీ టెస్ట్, అంటే మ్యాథ్స్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా మనకి 60 రోజుల పాటు ఉంటుంది. 60 డేస్ పాటు 60 మ్యాథ్స్ టెస్టులు ఉంటాయి. అంటే ఈ 60 రోజులు జరుగుతున్న సబ్జెక్ట్ వైజ్ టెస్టులతో సంబంధం లేకుండా 60 రోజుల పాటు మ్యాథ్స్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ మాత్రమే ఉంటుందా? కాదు. టెస్ట్తో పాటుగా ఆ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మనకు వస్తుంది. అర్థమైందా? డైలీ మ్యాథ్స్ టెస్ట్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఓకేనా? సో ఇది ఒక ఎక్స్క్లూజివ్ ఆప్షన్. దీనితో పాటుగా నెక్స్ట్ ఇంగ్లీష్ డైలీ టెస్ట్. ఓకేనా? ఇంగ్లీష్ డైలీ టెస్ట్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. అంటే ఇంగ్లీష్ కూడా ఈ 60 రోజుల పాటు, అంటే కాఠిన్యత స్థాయి చిన్న బిట్స్ నుంచి హయ్యర్ లెవెల్ బిట్స్ వరకు 60 రోజుల పాటు టాపిక్ వైజ్ 60 టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 60 బిట్స్ అంటే 60 డేస్ కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. ప్రతి టెస్ట్కి సంబంధించి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఈ రెండింటికి కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో మనకి రావడం జరుగుతుంది. తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు. ఓకేనా? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా నియర్లీ 30 టెస్ట్లు అనేవి మనకి ఇవ్వడం జరుగుతుందండి. 20 to 25 బిట్స్ రేంజ్లో 30 టెస్టులని, అంటే అరౌండ్ ఒక 600 బిట్స్. ఓకేనా? 600 బిట్స్ లేదా 25 వేసుకుంటే ఒక 750 బిట్స్. అంటే ఈ 750 బిట్స్లో కూడా ఒక్కొక్క దీనిలో 3-4 బిట్స్ కూడా కొన్నింట్లో ఉంటాయి. అంటే అరౌండ్ ఒక 1000 బిట్స్ అనేవి జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి టెస్ట్ సిరీస్ అనేది ఈ 60 డేస్ స్పాన్లో 30 టెస్టులు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా అన్నింటికంటే కూడా ఈ మై వే టు డిఎస్సిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేసి అంటే డైరెక్ట్గా 50 అవర్స్ అనేవి 50 అవర్స్ లైవ్ గైడెన్స్ సెషన్ విత్ ఏఎస్ఎన్. అంటే నేను 50 అవర్స్ అనేవి 50 గంటల పాటు లైవ్గా మీతో యాప్ రూపంలో, మన యాప్ ఉంటుంది కదా మై వే టు డిఎస్సి యాప్, ఇందులో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవడం జరుగుతుంది. అంటే లైవ్లోనే క్లాస్ ఉంటుంది అనమాట. అందులో ఏంటి, మొన్న నేను టెలిగ్రామ్లో చెప్పున్నాను డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, ఆ మెటల్స్ అనేవి ఎలా రీప్లేస్ అవుతాయి, అలాంటి క్లాసెస్. అలాగే 8th క్లాస్ పాలిటీ టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ బిట్స్ ఇవి ఎలా చదవాలని క్లాస్ చేయడం, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ని చూపిస్తూ అండర్లైన్ చేయడం అవన్నీ జరిగింది. సో అలాంటివి అన్ని సబ్జెక్టులకి సంబంధించి. అలాగే మన మెథడ్స్కి వచ్చేసరికి విద్యా ప్రమాణాలు, లక్ష్యాలు అంటే ఆబ్జెక్టివ్స్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, స్పెసిఫికేషన్స్, వీటికి సంబంధించి అది ఇంపార్టెంట్ టాపిక్. ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఎంత చదివినా అర్థం కాకపోవచ్చు. బట్ అలాంటి ఇంపార్టెంట్ టాపిక్ని ఒక 1 అవర్లోనో 2 అవర్లోనో నేను మీకు లైవ్ క్లాస్ పెట్టి సోర్సెస్ చూపిస్తూ మంచి ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అలా ఇంపార్టెంట్ టాపిక్స్ని, గైడెన్స్ని ఈ 50 అవర్స్లో అన్ని సబ్జెక్టులకి సంబంధించి అండ్ గైడెన్స్కి సంబంధించి మినిమం ఒక 50 అవర్స్లో, మినిమం 50 అవర్స్, అంతకు మించి ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు అవసరాన్ని బట్టి. బట్ అట్లీస్ట్ మినిమం 50 అవర్స్ అనేవి ఈ 75 డేస్లో, అల్టిమేట్గా 75 డేస్లో మీకు 50 అవర్స్ అనేవి నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. అందులో మనం చెప్పున్నాను కదా, కొన్ని ఇంపార్టెంట్ అనిపించి, నాకు ఇంపార్టెంట్ ఖచ్చితంగా చెప్పి తీరాలి అనిపించే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుని ఏదైనా ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుని ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంతేకాకుండా రెగ్యులర్గా మీరు చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఏమైనా రెమెడీస్ కానీ, ఓకేనా, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అవి ఎలాగో మనం తప్పించలేము. వాటిని వదిలేయాలా అనేసి అంటే వాటిని వదిలేస్తూ ఎలా కంపెన్సేట్ చేయాలి, అర్థమైందా? సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ 50 అవర్స్లో డైరెక్ట్గా నాతో మీరు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా డైలీ టెస్ట్లు ఉంటాయి. డైలీ టెస్టులతో పాటు మ్యాథ్స్ డైలీ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో, ఇంగ్లీష్ డైలీ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఎందుకంటే ఈ రెండింటి విషయాల్లో ముందే టెస్ట్ రాశారనుకోండి, లేదా వారంకో టెస్ట్ రాశారనుకోండి, అన్ని మైండ్లోనే ఎగిరిపోతుంటాయి. అందుకే రోజు కూడా మ్యాథ్స్ని, ఇంగ్లీష్ని ఒక అలవాటుగా మార్చడానికి ఈ 60 రోజుల పాటు మీతో ఈ 2 సబ్జెక్ట్స్ ప్రయాణించే విధంగా యాక్షన్ ప్లాన్లు ఇవ్వడం జరిగింది. సో రోజు కూడా మీ మైండ్ మ్యాథ్స్, ఇంగ్లీష్ ఆలోచించే విధంగా, అంటే ఏంటి, ప్రతిరోజు మీరు ఒక సబ్జెక్ట్ టెస్ట్ రాస్తారు, అరౌండ్ 50 బిట్స్కి ఉంటుంది.
తర్వాత ఒక మ్యాథ్స్ టెస్ట్ రాస్తారు, 20 to 25 బిట్స్ ఉంటాయి. అండ్ ఒక ఇంగ్లీష్ టెస్ట్ రాస్తారు, 20 to 25 బిట్స్ ఉంటాయి. అర్థమైందా? ఈ మ్యాథ్స్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోని కూడా చూస్తారు. అర్థమైందా? అంటే చూడండి మీ టైం ఎంత ప్రొడక్టివ్గా యూజ్ అవుతుందో. ఒక సబ్జెక్ట్ టెస్ట్, అందులోనే మెథడ్స్ టెస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాంతోపాటుగా మ్యాథ్స్ టెస్ట్, ఇంగ్లీష్ టెస్ట్, ఈ రెండింటి ఎక్స్ప్లెనేషన్ వీడియో మీరు క్షుణ్ణంగా దాంతోపాటు మరుసటి రోజు ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్. అర్థమైందా? ఇవి చదువుకోవాలి. ఇలా రోజు మొత్తాన్ని మిమ్మల్ని మరీ 20 గంటల పాటు కాకుండా, మరీ గంట సేపు మాత్రమే కూర్చుంటున్న అనేది కాకుండా ఒక యావరేజ్ టైంతో, షెడ్యూల్తో మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈ టెస్ట్స్ అనేవి మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చుకోవచ్చు కాబట్టి, దాంతోపాటుగా ఈ కోర్సు వ్యాలిడిటీ ఉన్నంతకాలం రాసుకోవచ్చు కాబట్టి, ఒకవేళ మీరు ఒకరోజు మిస్ అయినా సరే మీరు ఎటువంటి టెన్షన్, నర్వస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ రాసుకోవచ్చు, మళ్ళీ వీడియోని చూసుకోవచ్చు, మళ్ళీ రాసుకొని మళ్ళీ చూసుకోవచ్చు. ఈ 60 days యాక్షన్ ప్లాన్లో మనకున్న మెయిన్ ఆస్పెక్ట్ అనేది టెస్ట్ సిరీస్ కాబట్టి, ఈ డిఎస్సి 2026 తాలూకా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మనకి 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా 1 వీక్ అండి. ఈ 1 వీక్లో ఫస్ట్ డే తెలుగు ఉంటుంది. చూడండి, తెలుగు ఫస్ట్ డే తెలుగు, సెకండ్ డే జనరల్ సైన్స్ అంటే సామాన్య శాస్త్రం కానీ బయోలాజికల్ సైన్స్ కానీ ఉంటుంది. థర్డ్ డే ఫిజిక్స్ అనేది ఉంటుంది. డే 3 ఫిజిక్స్తో వెళ్తుంది. డే 4 అనేది సోషల్. అర్థమైంది కదా? డే 4 అనేది సోషల్ సబ్జెక్ట్తో ఉంటుంది. డే 5 అనేది సైకాలజీ ఉంటుంది. డే 6 అనేది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. డే 7 అనేది డే 1 to డే 6 పైన జరిగిన అన్ని ఎగ్జామ్స్ పైన ఒక గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ 7th డే అనేది అంతకుముందు జరిగిన వాటిపైన గ్రాండ్ టెస్ట్. అంతకుముందు జరిగిన క్వశ్చన్లే రిపీట్ అవ్వాలని లేదు. అందులో నుంచి అంతకుముందు జరిగిన 6 టెస్టుల నుంచి క్వశ్చన్స్ ఇస్తూ అవసరమైతే అక్కడక్కడ మిస్ అయిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మోస్ట్లీ 40 నుంచి 50 క్వశ్చన్స్ ప్రతి టెస్ట్లోనూ ఉంటాయి. 50 మార్క్స్ టెస్ట్ ఉన్నట్లయితే అందులో 40 మార్క్స్ అనేవి కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది, కంటెంట్ విషయంలో. అండ్ ప్లస్ 10 మార్క్స్ అనేది ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మెథడ్స్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు డే 1 తెలుగు జరుగుతుంది కదా, ఆ డే 1 తెలుగు కంటెంట్ సిలబస్ ఇస్తాము. ఆ సిలబస్తో పాటు 10 బిట్స్ అనేవి, 40 బిట్స్ కంటెంట్ ఇస్తే 10 బిట్స్ అనేవి తెలుగు మెథడ్స్ ఇచ్చిన సిలబస్ పైన ఉంటుంది. అందులో 9వ తరగతి 10వ తరగతి టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా, 9వ తరగతి 10వ తరగతి టెక్స్ట్ బుక్లు కేవలం కవులు, రచయితలు, వ్యాకరణాంశాలు, భాషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు ఇవి మాత్రమే చదివితే సరిపోతుంది అనమాట. ప్రక్రియలు అంతకుమించి మన టెస్ట్ సిరీస్లో 9th 10th తెలుగు టెక్స్ట్ బుక్ల్లో ఆ విధంగా వెళ్ళాం. దాంతోపాటుగా ఇక మొత్తం షెడ్యూల్ మీకు ఇలానే ఇవ్వడం జరుగుతుందండి. ఇది 7 days సైకిల్, 1 to 6 అనేది ఎగ్జామ్స్ ఉంటుంది. అలాగే సైకాలజీ విషయానికి వచ్చేసరికి సైకాలజీ చదివి మర్చిపోతూ ఉంటాం కాబట్టి మన ప్రీవియస్ డిఎస్సీలు ఇచ్చిన చాప్టర్స్లో 2nd, 3rd, 4th, 5th చాప్టర్స్ ఉంటాయి కదా. ఎందుకంటే డిఎస్సిలో మనకి ఫస్ట్ చాప్టర్ పెద్దగా ఎవరు, దాంతోపాటుగా ఒకవేళ మనకి డ్రాఫ్ట్ కాపీలో ఉన్న ఫస్ట్ చాప్టర్లో ఎక్స్పెరిమెంట్ మెథడ్, కేస్ స్టడీ ఇలాంటి మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్ అన్ని మన సిలబస్లో ఇంక్లూడ్ చేసేయడం జరుగుతుంది. అవి కాకుండా మిగిలిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అది మన టెక్స్ట్ బుక్ నుంచి అడగడు కదా, చైల్డ్హుడ్ గురించి అడగనవి ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తాం. అవి కాకుండా ఆ 2nd, 3rd, 4th, 5th ఆ సిలబస్ షీట్లో ఉన్న ఈ చాప్టర్స్ అనేవి ఫస్ట్ సైకిల్ 8 సైకిళ్ళు కదా, మొత్తం 8 సైకిల్లో 2, 3, 4, 5 చాప్టర్స్ వరుసగా పెట్టేస్తాము. మళ్ళీ 2nd సైకిల్లో 2, 3, 4, 5 చాప్టర్స్ మళ్ళీ పెట్టడం జరుగుతుంది. సో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 ఇలాగా మనం కంటిన్యూస్గా చాప్టర్ వైజ్గా సైకాలజీతో వెళ్తాము. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సిలబస్ షీట్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇలాగా ఓవరాల్గా అండ్ జేకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ షెడ్యూల్తో సంబంధం లేకుండా 30 టెస్టులు మనకు వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇందులో మీకు ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ షెడ్యూల్ ఉండదండి. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ షెడ్యూల్ అనేది సూన్ మనం యాప్లో అప్లోడ్ చేస్తాము. 60 days పాటు ఉంటాయి కాబట్టి టాపిక్ వైజ్గా ఎలా ఇస్తామనేది మనం అప్లోడ్ చేస్తాం. అది కరెంట్ అఫైర్స్ షెడ్యూల్ కూడా వేరేగా ఉంటుంది. దీంతో పాటుగా మెథడ్ షెడ్యూల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది కంటెంట్ షెడ్యూల్ కదా, ఇగోండి అదే రోజు డే 1 అక్కడ తెలుగు అని చెప్పాం కదా, అదే రోజు తెలుగుకు సంబంధించిన మెథడ్ షెడ్యూల్ కూడా వేరే PDF రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా 60 daysకి సంబంధించిన మెథడ్ షెడ్యూల్ అనేది కూడా మనకి యాప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మనకి సిలబస్ షీట్లో మన డిఎస్సిలో 95% అదే ఉంటుంది, ఏమీ మారదు. కాబట్టి ఆ షెడ్యూల్కి ఆ టాపిక్కి సంబంధించి మనం దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఈ టాపిక్స్ని మీరు చదువుకొని అటు కంటెంట్, మెథడ్స్ అంటే 60 రోజుల్లో ప్రతిరోజు కంటెంట్ ఉంటుంది, ప్రతిరోజు మెథడ్స్ ఉంటుంది. దాంతోపాటుగా మ్యాథ్స్ మెథడ్స్ ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో
ఈ మ్యాథ్స్ మెథడ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. మ్యాథ్స్ మెథడ్స్, ఇంగ్లీష్ మెథడ్స్ అనేవి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 60 డేస్లో మీరు 2 టైమ్స్ అంటే 6 రోజుల పాటు సబ్జెక్ట్ చదివి 7వ రోజు గ్రాండ్ టెస్ట్ రాసి రివిజన్, 60 డేస్లో ఓవరాల్ రివిజన్ రాసిన తర్వాత లాస్ట్ 15 డేస్లో క్వాలిటీ 3 to 5 గ్రాండ్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 to 5 గ్రాండ్ టెస్ట్లు రాసిన తర్వాత 75 డేస్లో మన సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన షెడ్యూల్ కంటే ముందు ఒక 15 డేస్ ముందున్నా సరే ఇట్ విల్ బీ ఏ హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామినేషన్స్ అనేవి టఫ్ అవుతున్నాయి, కాన్సెప్చువల్ క్లారిటీ అవసరం అవుతుంది. మీరు 10,000 20,000 బిట్లు రాయాల్సిన అవసరం లేదు, 100-20 బిట్లో రాసి ఆగిపోవాల్సిన బాధ లేదు. యావరేజ్గా ఒక 5,000 to 6,000 బిట్స్ రాయాలి. మన టెస్ట్ సిరీస్లో అలానే ఒక 5,000 to 6,000 బిట్సే వస్తాయి. ఇవి మాత్రమే రాస్తూ మీకు చదవడానికి టైం ఉండాలి, అనాలిసిస్ చేసుకోవడానికి టైం ఉండాలి, ఎగ్జామినేషన్ రాయడానికి టైం ఉండాలి. 10,000 బిట్లు 20,000 బిట్లు రాసుకుని కూర్చున్నారనుకోండి, మీరు రాసుకోవడంలోనే అయిపోద్ది. ఎక్కడ తప్పు చేశారో, ఎలా చదవాలో అవేమీ తెలియవు. యావరేజ్ బిట్స్ రాయాలి, అంటే యావరేజ్ లెవెల్ అని కాదు, యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ రాయాలి, యావరేజ్ అవర్స్ చదవాలి, అంటే మినిమం అవర్స్ చదవాలి, మినిమం బిట్స్ రాయాలి. ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకెళ్తే ఒక పర్ఫెక్ట్ మిక్స్గా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనం ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించిన విజయాన్ని మనం తెచ్చుకోగలం. ఒక మినీ డిఎస్సి ఉంటుంది కాబట్టి మీ అన్ని ఎఫర్ట్స్, అంటే ఒకటే విషయం అండి, మీరు టీచర్గా స్థిరపడాలి అనుకుంటే ఇందులో పూర్తిగా ఎఫర్ట్స్ ఇవ్వండి. ఏదో ఆటలాటగా చేస్తున్నారనుకోండి, అవసరం లేదు. టీచర్గా స్థిరపడమే నా లక్ష్యం, అందులోనికి ఆంధ్రప్రదేశ్లోనే నేను టీచర్గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది చేసి తీరాలి. సో దానికి సంబంధించిన ఎఫర్ట్స్ అనేవి మీరు పెట్టుకోండి. దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ సిలబస్ షీట్స్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లోను అండ్ మన యాప్లోను రెండింటిలోనూ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కిందన మన కామెంట్స్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మైవేటు డిఎస్సి యాప్ లింక్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మైవేటు డిఎస్సి యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి, అందులో ఈ 2 ఇవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈజ్ ఎ గుడ్ వన్, ఫాలో దిస్ వన్. అండ్ ఇది మీకు నచ్చినట్లయితే ఈ ఇనిషియేటివ్ అనేది మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి. ఈ ఇనిషియేటివ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ వన్ అండ్ ఆల్. అందరికి కూడా మరొకసారి అడ్వాన్స్గా హ్యాపీ పొంగల్. ఈ సంక్రాంతి బాగా జరుపుకోండి. నెక్స్ట్ సంక్రాంతి వచ్చేటప్పటికి మీరు కూడా ఉద్యోగస్తులుగా, అంటే గవర్నమెంట్ టీచర్స్గా ఉండాలని నేను కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్.